దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. విశ్వాస విషయమై చెరలో ఉంచబడినట్టు దేవుడు మనల్ని పూర్వకాలంలో ధర్మశాస్త్రం లోపల నిర్బంధించి విశ్వాసమందు మంచి పద్ధతిలో నేర్చుకొని ఎదగాలని దేవుడు ధర్మశాస్త్రం క్రింద పెట్టాడు. ధర్మశాస్త్రం ద్వారానే దేవుడు ఎంత పరిశుద్ధుడో మానవుడు తెలుసుకొనగలడు. అదే ధర్మశాస్త్రం ద్వారానే మనిషి ఎంత నిస్సహాయుడో తెలుసుకొనగలడు. అంటే ధర్మశాస్త్రము మనుషులపై ఒక నేరాన్ని మోపి స్వయంగా కోరుకున్న చెరసాలలో బంధించటం మాత్రమే చేయగలదు. అయితే ఆ చెరసాల నుంచి విడుదల చేసేది మాత్రము క్రీస్తు. అయితే ఆ చెరసాల ఏంటి అంటే పాపమే. క్రీస్తు వచ్చి పాప విముక్తిని సిద్ధం చేసి నమ్మకం అనే మార్గాన్ని నేర్పించారు. ధర్మశాస్త్రం ఒక చెరసాల అధికారి లాంటిది. అయితే దేవుడు ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు విశ్వాస విషయంలో దేవుడు ఇంకా మనల్ని మూసిపెట్టి ఉంచుతాడు. అంటే మన పరిస్థితులు, మన శ్రమలు, మన ఆశ భంగం కావటం, మనల్ని ఏదైనా చేయాలనుకుంటే దానిలో అది జరగకపోవటం, నిర్బంధించి పెట్టడం అన్నమాట. అయితే దేవుని పట్ల ఎప్పుడైతే నమ్మకం ఉంచి మనం దేవునికి ప్రార్థన చేసి విశ్వాస మార్గంలో ఉంటామో అప్పుడు ఆ విశ్వాసం ద్వారానే దేవుడు మనల్ని బయటకు వచ్చేటట్లుగా చేస్తారు. దేవుడు పూర్వకాలంలో మానవుని ధర్మశాస్త్రం లోపల నిర్బంధించి అతడు విశ్వాసమందు మంచి పద్ధతిలో నేర్చుకొని ఎదగవలెనని దానిలో పెట్టెను. ధర్మశాస్త్రం ద్వారానే దేవుడెంత పరిశుద్ధుడో తెలుసుకొనగలడు, తానెంత నిస్సహాయుడో గుర్తింపగలడు. అప్పుడు విశ్వాస విషయంలో దేవుని పద్ధతిని నేర్చుకొనుటకు సంతోషించును. విశ్వాస విషయంలో దేవుడు ఇంకనూ మనలను మూసిపెట్టి ఉన్నాడు. మన స్వభావములు, మన పరిస్థితులు, మన శ్రమలు, మన ఆశాభంగములు ఇవన్నీ మనలను నిర్బంధించి పెట్టి దేవుని విశ్వాస మార్గంలో మాత్రమే బయటకు వచ్చినట్లు చేయును. మోషే తన స్వజనులకు విడుదల కలగచేయుటకు తన స్వప్రయత్నం చేసెను. తన పలుకుబడిని ఉపయోగించెను. చివరకు బలాత్కారమును ఉపయోగించెను. అయితే అతడు దేవుని పని చేయుటకు అతనిని 40 ఏండ్లు అరణ్యంలో మూసి ఉంచెను. పౌలును శీలయు ఐరోపాలో సువార్త ప్రకటించుటకు దేవుడే పంపెను. ఆ ఖండము వెళ్ళి ఫిలిప్పీ నగరంలో అడుగుపెట్టిరి. అక్కడ సువార్త ప్రకటించినందున కొరడా దెబ్బలు తిని సంకెళ్లతో బంధించబడి చెరలో బొండ వేసి బిగింపబడి ఉండిరి. విశ్వాస విషయమై వారు నిర్బంధింపబడి ఉన్నారు. దేవుని నమ్ముకొని అక్కడే ఉన్నారు. తమ అంధకార గడియలు దేవునికి స్తుతిగానములు అర్పించిరి కనుక దేవుడు వారికి విడుదలను, చెరసాల నాయకునికి రక్షణను దయచేసెను. యోహాను పద్మాసు దీవికి పరవాసిగా పంపివేయబడెను. అతడును విశ్వాస విషయమై మూసి ఉంచబడెను. అలాగూ నిర్బంధములో పెట్టబడి ఉండని ఎడల దేవుని అద్భుతకరమైన దర్శనములను చూచి ఉండకపోవును. ప్రియ పాఠకుడా, నీవు ఏదో ఒక గొప్ప శ్రమలో చిక్కుకొని ఉన్నావా? నీకు ఏ విషయమందైనా గొప్ప ఆశాభంగం కలిగినదా? గొప్ప దుఃఖమును, చెప్పశక్యము కాని నష్టమును అనుభవించుచున్నావా? కష్టమైన స్థలంలోనున్నావా? సంతోషించుము. విశ్వాస విషయంలో మోయబడి ఉన్నావు. నీ శ్రమను సరి అయిన పద్ధతిలో అంగీకరించుము. దానిని దేవునికే అప్పగించుము. ఆయన కొరకు ఎదురుచూచు వారి విషయంలో ఆయన పని చేయును. ఆయన అలాంటి వారికి సమస్తము మేలు కొరకే జరగనిచ్చును. ఈ శ్రమ నీకు వచ్చి ఉండనిచో ఆయన ఆశీర్వాదము, సహాయము, ప్రత్యక్షత నీకు లభించి ఉండదు. నీవు ముయ్యబడి ఉండుట వలన చాలామంది అధికముగా ఆశీర్వదింపబడుదురని గుర్తించుము. మనకి ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నాకే ఎందుకు ఈ కష్టాలు అనే కోణంలో మనము ఆలోచించకుండా దేవుడు నాకు ఈ శ్రమని ఇచ్చారు కాబట్టి ఈ శ్రమను నేను అంగీకరించాలని దానిని దేవునికి అప్పగిస్తే, దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు దానిలో విడుదల దయచేస్తాడు.
ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విశ్వాస విషయమై చెరలో ఉంచబడినట్లు అయ్యా నా తండ్రి, పూర్వము ధర్మశాస్త్రము క్రింద మానవులు ఉంచబడి దేవా వారి మీద నేరం మోపబడినప్పుడు దేవా చెరసాల అనే బందీగా మేమున్నప్పుడు దేవా తండ్రి నాయన ప్రభ మీ ప్రియమైన కుమారుని మా కోసం పంపించి పాప విముక్తిని సిద్ధం చేశారు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ. అయితే దేవా ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో మేము విశ్వాస విషయంలో కొన్నిసార్లు మూసిపెట్టబడి ఉంటాము. అయితే మా శ్రమలు మా పరిస్థితులు మమ్మల్ని నిర్బంధించి పెడతాయి. మేము ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆ మార్గంలో మేము నడుస్తామో, విశ్వాసం ఉంచి మీ యందు మీకు ప్రార్థన చేసి దేవా మీ యొద్ద నుండి జవాబు వచ్చిందని మేము నమ్ముతామో దాని నుండి మాకు విడుదల కలుగజేస్తున్నారు తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా యొక్క స్వంత ప్రయోజనాలు, స్వంత ఆలోచనల ద్వారా మేము బయటికి రాలేము, కానీ మీ విశ్వాసం ద్వారానే, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మేము బయటికి రాగలము. దేవా మోషే గారు ఎన్ని స్వంత ప్రయత్నాలు చేసినా అయ్యా రాలేకపోయారు. అయినప్పటికీ దేవా మీ పని చేయటానికి దేవా 40 ఏండ్లు అరణ్యంలో మూసి ఉంచబడి ఉండాల్సి వచ్చింది ప్రభా. అయ్యా మూసిపెట్టి వచ్చిన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు దేవా ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పౌలు శీలలు దేవా మూసిపెట్టబడి ఉన్నప్పుడు పాటలు పాడినప్పుడు చెరసాల నాయనా ప్రభా అధికారికి విడుదల దయచేశారు తండ్రి. రక్షణ కలుగజేశారు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉండటం ద్వారా మీ యొక్క అద్భుతకరమైన దర్శనాలను చూసి ఉన్నారు ప్రభా. ఈ సమయంలో దేవా ఎవరైతే నా తండ్రి నాయన మూసిపెట్టబడి ఉన్నట్లుగా వారు అనుకుంటూ ఉన్నారో నాయన, అయ్యా మా పట్ల ఇవి జరగట్లేదు అనుకుంటున్నారో, ఎప్పుడైతే మీ అందు విశ్వాసం ఉంచుతారో వాటిని నుండి విడుదల కలగజేసే దేవుడో ప్రభా, విడుదల కలగచేయండి. ప్రతి పరిస్థితి నుండి నాయన ప్రభా మేము విడుదల పొందుకోవాలి అంటే మీ అందు విశ్వాసం ద్వారానే. అటు విశ్వాసమును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.